తిరుమల శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఫీడ్బ్యాక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై భక్తులు తమ అభిప్రాయాన్ని వాట్సాప్ ద్వారా సులభంగా తెలియజేయవచ్చు. తిరుమల తిరుపతిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్లను మొబైల్ ఫోన్తో స్కాన్ చేస్తే వాట్సాప్లో టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ తెరుచుకుంటుంది. ఇక్కడ భక్తులు తమ పేరు నమోదు చేసి టీటీడీ సేవలకు సంబంధించి తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. అన్నప్రసాదం, శుభ్రత, కళ్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజ్, దర్శనం, క్యూలైన్, గదులు వంటి ఆప్షన్లు ఎంచుకుని తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చు. ఇక సేవా ప్రయాణాలపై ఉత్తమం, సగటు, మరింత మెరుగుపరచాలి, బాగోలేదు అని రేటింగ్స్ కూడా ఇవ్వవచ్చు. భక్తులు ఇచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని టీటీడీ సేవలను ఆ ప్రమాణాన్ని మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని టీటీడీ బోర్డు తెలిపింది. తిరుమల శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఫీడ్బ్యాక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై భక్తులు తమ అభిప్రాయాన్ని వాట్సాప్ ద్వారా సులభంగా తెలియజేయవచ్చు. తిరుమల తిరుపతిలోని పలు ప్రాంతాలు ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్లను మొబైల్ ఫోన్తో స్కాన్ చేస్తే వాట్సాప్లో టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ తెరుచుకుంటుంది. ఇక్కడ భక్తులు తమ పేరు నమోదు చేసి టీటీడీ సేవలకు సంబంధించి తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. అన్నప్రసాదం, శుభ్రత, కళ్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజ్, దర్శన అనుభవం, క్యూలైన్, గదులు వంటి ఆప్షన్లు ఎంచుకుని తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చు. దీనికి సంబంధించి టీటీడీ బోర్డు కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్. థ్యాంక్ యూ రాజేంద్ర. ఇప్పుడు ప్రస్తుతం మనం తిరుమల తిరుపతి దేవస్థానం అయితే రోజుకో కొత్త నిర్ణయాలు తీసుకొచ్చి భక్తులకైతే మెరుగైన సేవలు అందిస్తుందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ తిరుమలలో చూస్తున్నట్లయితే భక్తులు అధిక సంఖ్యలో వచ్చిన వేసవి తాపం సెలవులు రావడంతో భక్తులకు ఎక్కడైతే శ్రీవారిని దర్శించుకోవడానికి దేశ నలుమూల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటున్నారు. భక్తులకు సరైన సౌకర్యాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి టీటీడీ అయితే కనుక కొత్త నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. అందులో భాగంగానే వాట్సాప్ ఫీడ్బ్యాక్ విధానాన్ని అయితే తీసుకొచ్చింది. ఎక్కడైతే తిరుమలలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, పలు ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసి భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ అయితే తీసుకుంటుంది. భక్తులకు మెరుగైన సేవలు అందించడమే టీటీడీ లక్ష్యం అని చెప్పి ఇప్పటివరకే నూతన ప్రభుత్వం కావచ్చు, టీటీడీ నూతన పాలక మండలి కావచ్చు ఎన్నోసార్లు భక్తులకు అయితే అభిప్రాయాలు అయితే తీసుకోవాలి, మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తుందని తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత 2 రోజులుగా అయితే తిరుపతి, తిరుమల ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసి భక్తుల నుంచి అభిప్రాయాలను అయితే సేకరిస్తుంది. దర్శనానికి వెళ్లే సమయంలో భక్తులకు అందుతున్న సేవలు కావచ్చు, అలాగే అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు ఎలాంటి మెరుగైన ఆహారం అందుతుందా లేదా అని తెలుసుకోవాలన్నా, అలాగే గదుల వసతి గదుల విషయంలో కూడా భక్తులకు గదులు అందుతున్నాయా లేదా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, మెరుగైన సేవలు అందించడానికి ఇక మీదట ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అని భక్తుల ద్వారానే టీటీడీ అయితే కనుక తెలుసుకోవాలనే నిర్ణయంతో ఈ క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ఏర్పాటు చేశారో క్యూఆర్ కోడ్లు ఆ ప్రాంతాల్లో మనం మొబైల్లో వాట్సాప్ ద్వారా స్కాన్ చేసి అక్కడ ఒక టీటీడీ వెబ్సైట్ నుంచి ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో మన అభిప్రాయాలను కేవలం ఒక 600 అక్షరాల వ్యవధిలోనే మన అభిప్రాయాలను టీటీడీకి తెలియజేయచ్చు. ఎక్కడైతే దర్శనాల విషయంలో కావచ్చు, గదుల విషయంలో కావచ్చు, కళ్యాణకట్ట విషయంలో కావచ్చు, ఏదైతే టీటీడీ భక్తులకు ఎలాంటి సౌకర్యాలు అందించాలి, మెరుగైన సౌకర్యాలు అందించాలంటే ఎలా చేయాలి అన్న విధానంతో అయితే కన్నా టీటీడీ అన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. భక్తులు కూడా ఈ అవకాశాలను అయితే ఉపయోగించుకుంటున్నారు. తమ అభిప్రాయాలను అధికారులకు డైరెక్ట్గా వెళ్ళి చెప్పే విధానానికి భక్తులు అంగీకరించకపోయినా ఈ వాట్సాప్ విధానం ద్వారా తెలియజేసేదానికైతే కన్నా భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ తిరుమలలో కావచ్చు, భక్తులు తిరుపతిలో కూడా అధిక సంఖ్యలో తిరుగుతుంటారు కాబట్టి ఎక్కడైతే భక్తులు ఎక్కువ మంది తిరుగుతుంటారో ఆ ప్రాంతాల్లో అయితే కన్నా ఈ క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేశారు టీటీడీ అధికారులు. అయితే కన్నా ఏదైతే భక్తుల నుంచి వచ్చిన అభిప్రాయాలను ఎవరైతే తమ అభిప్రాయాలను తెలియజేస్తారో వాళ్ళు వెంటనే ఆ సమస్యలను పరిష్కరించడంలో కానీ, లేదంటే భక్తులు తెలియజేసే తమకు అందాల్సిన సౌకర్యాలు అందుతున్నాయా లేదా, లేదంటే మెరుగైన సౌకర్యాలు ఎలా కావాలి అని భక్తులు తెలియజేసే విధానాలని టీటీడీ పరిగణనలోకి తీసుకొని వెంటనే పరిష్కరించే విధంగా కూడా టీటీడీ నిర్ణయం తీసుకుంటుందనే చెప్పాలి. ఇప్పుడు మనం తిరుమలలో చూస్తున్నాము. ఇవాళ గత వారం రోజులుగా అయితే భక్తుల రద్దీ కూడా అధికంగా ఉన్న సమయంలో భక్తులను ఎవరైనా బయట వ్యక్తులు కానీ మోసగించాలనుకున్నా, లేదంటే ఇలాంటి గదులు తీస్తామని చెప్పి మోసం చేసే విధానం ఇలా ఎవరైనా అభిప్రాయపడతారన్న నేపథ్యంలోనే భక్తులకు ఎలాంటి అవకాశం లేకున్నా ఏదే భక్తులు
శ్రీవారి భక్తులు మోసపోయే తిరుమలకు వచ్చినప్పుడు మోసపోయే విధానం లేకుండా టీటీడీనే దగ్గరుండి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక మీదట కూడా ఎలాంటి అవాంఛనీయ మోసాలకు పాల్పడకుండా భక్తులు ఇలాంటి నిర్ణయాలు తీసుకునే విధంగా లేకుండా టీటీడీ అయితే కన్నా ఈ క్యూఆర్ కోడ్ విధానం తీసుకొచ్చి భక్తులకు సేవలు అందించే విధానంలో ముందుకొచ్చిందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ చరణ్.